चलते रहो सर लेट मी टॉक एंड लीव కూర్చోండి అందరూ కూర్చోండి ऊपर है కూర్చో బ్యాక్ ఉండండి కూర్చో కార్యకర్తలు అన్న కొద్దిగా ఎంత అన్న కొద్దిగా బ్యాక్ ఉండండి బ్యాక్ జరుగుతుంది అందరూ ఉన్నోళ్ళకి సలహా ఇస్తున్నా, ఈ రాజకీయాలు చేయనికి రాదు, రాజకీయాలు నాతో చేయలేడు కూడా. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది. ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. పనికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు. నేను ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో కొత్త బ్రీడ్ అని వచ్చి పరిచయం చేయలేదు. పక్కకోడు ఉండే కాంగ్రెస్ ఓడు, నాకు తెలియని కాంగ్రెస్ ఓడు ఉండే చెప్పు. ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ సరే న్యూ బ్రీడే పర్ హైబ్రిడే అన్నాడు. కాబట్టి ఈ పార్టీలు గీటీలు చెప్పకూడదు. నాకు అన్ని బంద్ చేయండి స్లోగన్లు. ఈ ఫ్లెక్సీలకు పెట్టే ఖర్చులు పిహెచ్సికి ఇవ్వండి, డెవలప్మెంట్కి ఇవ్వండి. ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తుండో కూడా తెలియదు.
జగిత్యాలకు వస్తుంది. చలో ప్రజలందరికీ గ్రామస్తులందరికీ నూతన పిహెచ్సి భవనము అడిగిన ఇప్పుడు కాంట్రాక్టర్ ఉండే 23 లక్షలు అయిందంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది, 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సో అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆల్రెడీ ఇక్కడ రావడమే నేను 2 గంటలు లేట్ వచ్చిన. మోతాడు దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ. అదే పలికిమాల యాప్ పెట్టిందట, యూరియా కొన్నా రాకుండా మొత్తం జిల్లా అంతా తిరిగి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీలో ఒకటి ఫ్లెక్సీలు పెట్టే బదులు ఆ జమ చేసి గ్రామానికి వీడీసీకి అప్పయ్యపూర్ పైసలు. ధన్యవాదాలు. ఈరోజు ధర్మాజిపేట గ్రామంలో నువ్వు అందరికీ సీనియర్. ఈరోజు ధర్మాజిపేట గ్రామాల్లో ఏదైతే పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చి సందర్భంలో వారి రాక కోసం దాదాపు 2.5 గంటలు ఇక్కడ మేము అందరం కూడా గ్రామస్తులం కావచ్చు, మండల నాయకులు కావచ్చు, నేను కూడా అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ అధికారులందరం వెయిట్ చేసాం. రాగానే ప్రారంభోత్సవం చేసి సందర్భంలో వారి పక్ష నాయకులు స్లోగన్స్ మొదలుపెట్టిన తర్వాత న్యాచురల్గా నేను కూడా ఒక శాసనసభ్యునిగా, ఒక డాక్టర్గా 2011 డేట్తో సహా ఉన్నది. నేను ఏ రాజకీయాలు లేకముందు ఇక్కడ నేను ఉచిత వైద్య శిబిరాలు చేసింది. ఇలా చూసి మా తమ్ముడు చెప్పాడు. అలాంటి అనుబంధం ఇక్కడ అత్యంత మారుమూల గ్రామమైన మా జగన్నాథ్పూర్లో కూడా ఇప్పుడే వచ్చి మా జగన్నాథ్పూర్ సర్పంచ్ చెప్పాడు మల్కవ్వ మనవరాల పెళ్ళి ఉందని. దాదాపు 20 ఏళ్ల కింద మల్కవ్వకు నేను కంటి ఆపరేషన్ చేసిన ఉన్నత కన్ను లేని కుంటి వాళ్ళకి అప్పుడు ఒక వీల్ చైర్ ఇచ్చిన మా రాజు ఎంపీటీసీ తమ్ముడు శ్రీనివాస్ కూడా ఉండ్రి. మరి అలాంటి అనుబంధం ఈ మండలతోటి మారుమూల గ్రామాలతోటి. ఈ ధర్మాజిపేట గ్రామానికి ఒక 50 సార్లు వచ్చి ఉంటా. మా గంగరాజం ఇంటికి వచ్చినా, అభి ఇంటికి వచ్చినా, వెంకటేశ్వర కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇవాళ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజలు కట్టే ప్రతి రూపాయి జిఎస్టీ ద్వారా ఒక గుడ్డ కావచ్చు, పెన్ను కావచ్చు, మందు కావచ్చు, ఏదన్నా కానీ ఈ సెల్ ఫోనే కావచ్చు, మైకే కావచ్చు, మా పాత్రికే మిత్రులు పట్టుకున్న కెమెరాలు కావచ్చు, వాటిల్లో ఇంటికి కట్టుకునే సిమెంట్ దానిక కూడా ఇవాళ జిఎస్టీ ద్వారా కేంద్రానికి పోయిన తర్వాత ఒక ఫెడరల్ వ్యవస్థ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. మినిమం 50% ఇవ్వాలని చెప్పి ఇవాళ ఫైనాన్స్ కమిషన్లు చెప్తున్నాయి. రాష్ట్రం కోరుతా ఉంది, మీరు ఇచ్చేది 41% మాత్రమే. ఇవాళ మక్కలు మొత్తం కూడా కొన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి వాళ్ళకు కూడా 2400 చొప్పున ఇవాళ మక్కల డబ్బులు కూడా పడ్డాయి. ₹1 కూడా మక్క రైతులకు ₹1 లాభం చేసింది లేదు. ఇవాళ పల్లె దవాఖానకు వచ్చిన డబ్బుల్లో 100కి 41 ఇచ్చిందంటే దాంట్లో పల్లె దవాఖాన ఒకటి, దానికి మొత్తం కేంద్రం ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు పాలు తాగితే, పన్ను పెట్టించుకుంటే, కళ్ళు అద్దాలు కొనుక్కున్నా, నీ కెమెరా కొనుక్కున్నా, సైకిల్ కొనుక్కున్నా, సైకిల్ మోటార్ కొనుక్కున్నా, నీ కట్టే పనులకెళ్ళి 100కి ఇచ్చే 41%లే ఈ దవాఖానా. దానికి ఏదో గొప్పగా నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చానని చెప్పి మాట్లాడి వెళ్ళిపోవడం అనేది నిజంగా కూడా ఇన్నేళ్ళకెళ్ళి రాజకీయంలో అంటారు. మేము కూడా రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం. మా రాజకీయ కుటుంబ నేపథ్యం ఈ ప్రాంత వాళ్ళకు తెలుసు. సంజయ్ కుమార్ అంటే ఏందో తెలుసు. చాలా పార్టీ గురించి మాట్లాడతారు. పక్కా కాంగ్రెస్ అని చెప్తూనే ఉన్నారు కదా. ఓట్ల కేసున్నది నడుస్తుంది, దేనికి ఏముంది. ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసే పని చేస్తున్నాం. అవసరం వచ్చినట్టు పదవి ఉంటేంత పోతేంత. పదవి లేని నాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్. వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం. పేదలు ఉంటే 2 ఎకరాల భూమి 90% మంది రైతులకు ఉండేది 2 ఎకరాల భూమి లోపే. వాళ్ళందరికీ ఇచ్చారు. ధనిక రైతులకు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే రకరకాల కారణాలు, అప్పులైనవి. పేదవాళ్ళు ఉంటే కడుపు నిండా తినాలని సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ధర్మాజిపేటలో 100లాది మందికి ఇంటింటికి ఉచిత కరెంట్ వస్తుందంటే అది కాంగ్రెస్ నేతృత్వంలో వస్తున్నది. ఇవాళ 52 ఇండ్లు మంజూరైనవి. అందులో ఇప్పుడే ఒక మిత్రుడు వచ్చి అడిగాడు, 4 లక్షలు వచ్చినాయి సార్, ఇంకా కొంత రాలేదని. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇంటికి 75,000 రావాలి. ఇప్పటికి కూడా ఇంకా నిధులు రిలీజ్ చేస్తలేరు. మరి అది బాధ్యత లేదా? మరి అవన్నీ అడుగుతారు అనుకున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. లేకపోతే 2,400 మద్దతు ధర ప్రకటించడం మరి ఎందుకు కొంటలేదని అడుగుతున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. ఏదో యాప్ గురించి మాట్లాడింది. మీరు కానీ యూరియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగే 11 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తుంటే
అసలు యాప్ పెట్టే అవసరమే ఉన్నది. యాప్ ఎందుకు పెడుతున్నామంటే యూరియా రైతులే కాకుండా చాలా పరిశ్రమలకు కూడా యూరియా వాడతారు. దొంగచాటున పోవద్దు, మన రైతుకే అందాలి, ఎకరానికి బస్తా చొప్పున ముందు ఇవ్వాలి, రైతుకే అందాలని చెప్పి పాస్బుక్ ద్వారా యాప్ పెట్టారు తప్ప రైతును నష్టపరచడానికి కాదు. మీరే కానీ అడిగిన 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేసినట్టు తెలంగాణకు యాప్ పెట్టే అవసరమే ఉంది. పోయిన 2 సంవత్సరాలు పెట్టినామా? ఈసారి రకరకాల కారణాలు. ఇవాళ రూపాయి విలువ ఎక్కడికి పడిపోయింది? బంగారం ధర పరిస్థితి ఏంది? ఇవాళ బయట పోతే నూనె ధర పరిస్థితి ఏంది? మరి అన్ని ఢిల్లీ సర్కారు అని మాట్లాడేటోళ్ళు దీనికి కూడా జవాబు చెప్పాలి. పెట్రోల్ డీజిల్ పరిస్థితి, మా యువత పొద్దున్న లేతే ఒక బండి వేసుకొని పోయి ఉద్యోగం చేసుకొని వస్తారు, చదువుకొని వస్తారు, రైతన్న పొలం కాడిపోతాడు. ఇవాళ డీజిల్ ధర ఎంత పెరిగింది? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. మరి దానికి బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం కాదా? ఇవాళ 100కి 41 రూపాయి ఇచ్చే దాంట్లోకి వెళ్ళి దవాఖాన ఇస్తే మొత్తం కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. నేను ఒప్పుకుంటా, 20 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ నుంచి వచ్చినాయి. దాంట్లో ఒక విషయాన్ని మా మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా గమనించాలి. మరి ఇదే 20 లక్షల రూపాయల చొప్పున పల్లె దవాఖానలు జగిత్యాల నియోజకవర్గానికి నేను 14 తెచ్చిన. మారుమూల గ్రామాలైన బోర్నపల్లి, ధర్మాజిపేటలకు తీసుకొచ్చిన, అల్లీపూర్ తెచ్చినాం, అయోధ్య తెచ్చినాం, ఇటుకేలా తీసుకొచ్చినాం. మీరు వేరే నియోజకవర్గాల్లో ఎన్ని తీసుకొచ్చారు? ఇదే ఢిల్లీకి వెళ్ళి ఎంపీ గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన నియోజకవర్గం కొరుట్ల నియోజకవర్గానికి ఎన్ని పల్లె దవాఖానాలు వచ్చినాయి చెప్పండి? 2. జగిత్యాలకు 14. అంటే దీని వెనకాల మా తమ్ముళ్ళు, అన్నలు, అక్క చెల్లెళ్ళు గెలిపించిన సంజయ్ కుమార్ కృష్ణ అని చెప్పి తప్పకుండా నేను చెప్తాను. రాజకీయాలండి పక్కన పెట్టి ఈరోజు ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆసుపత్రి ఎందుకు కట్టుకుంటాం? బీమారైన వాళ్లకు మందులు ఇవ్వాలని. కానీ ఈరోజు ఒక డాక్టర్గా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, 4 మంచి ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే బీమారు రాకుండా టీకాలు వేసుకునే కావచ్చు, రాగానే బీపీ, షుగర్ ఇట్లాంటి పరీక్షలు చేసుకోవడం కావచ్చు. వీటన్నిటి వల్ల మన ధర్మాజిపేట, వీరాపూరు, తాట్లవాయి, ఆలెనాయక్తండ లాంటి మూల గ్రామాలకు ఒక మంచి వ్యవస్థ వస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి? రక్త పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? ఇట్లాంటి 4 మాటలు మాట్లాడి దానిలో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే, ఈడేమైనా 5 లక్షలు తక్కువ పడ్డాయి అన్నారు, దానికి 3 లక్షలు చదివినా అని వారే చెప్పారు. ఇంకో 2 లక్షలు కూడా ఖచ్చితంగా దవాఖాన పూర్తి అవ్వడానికి ఇస్తాను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చాలా హాస్పిటల్ దగ్గర బోర్వెల్ లేదు, అల్లీపూర్లో లేదు, మన బోర్వెల్ మంజూరు చేసినాం. ఇట్లా ఎన్నో మాటలు మనం మాట్లాడేది ఉంటుంది. అలాంటి ఒక వేదికను కలిసి మంచిగా పంచుకోక మొట్టమొదలుపెట్టింది ఇవాళ మీడియా సాక్షిగా అడుగుతున్నా, ఎవరు మొదలుపెట్టినారు జై జై నినాదాలు అని చెప్పి మీరే చెప్పాలి. మరి అన్నప్పుడు ధీటుగా ఇట్లాంటి గ్రామాలకు ఒక్కొక్క ఊరికి 50 నుంచి 100 సార్లు పోయిన నేను, నా తోటి సోదరులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామస్తులు నాకు మద్దతు కూడా మాట్లాడారు. అది ఎప్పటికి కూడా మాట్లాడతారు. నేను రాజకీయాలకు రాకముందు కూడా ఎంతోమంది నాకు మద్దతు ఉన్న గ్రామాలు ఇవి. ఎంతోమంది కష్టంలో, సుఖం ఉన్నప్పుడు ఆప్యాయంగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయిన సంజయ్ కుమార్ ఉన్నప్పుడు ఇంతమంది మరి మిగిలిన ఆయన వెళ్ళిపోయినా. ఇదే నా పద్ధతి. ఆ పెద్ద మనిషి, ఒక పార్లమెంట్ సభ్యులు, వారి తండ్రులు, వాళ్ళ కుటుంబాలు కూడా రాజకీయాలకే వచ్చినాయి. ఇట్లనే ఉండేనా ఈ వ్యవహార శైలి? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇలా ఉండొద్దు. ఒక ఫెడరల్ వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య దేశంలో పాలక పక్షాలు ఉంటాయి, ప్రజాపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాగా పాతది పోకుండా 84లో పెద్ద మనిషి చొక్కారావు గారు కాంగ్రెస్ పక్షాన ఎంపీగా గెలిచిండ్రు. ఎమ్మెల్యేగా 85లో రాజశేఖర గారు గెలిచి మంత్రి అయ్యారు. దేవయ్య గారు, సుద్దాల దేవయ్య గారు జడ్పీ చైర్మన్ అయ్యాడు. ఎంత కలిసి పనిచేసేవాళ్ళు, ఒక మర్యాద. అదేవిధంగా మెట్పల్లిలో కూడా ఎంపీ వీరుండ్రి, అక్కడ బీజేపీ నుండి ఎమ్మెల్యే ఉండేవారు, కలిసి పనిచేసేవారు. ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్లు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. ఇట్లనే చేస్తాం మేము. ఇవాళ ఇదే గంగారెడ్డి గారు ఏమైనా నచ్చినండి ఇట్లే మాట్లాడినా, పక్కన వడ్డలింగాపూర్ సర్పంచ్ కూడా బీజేపీ భావజాలం ఉన్నదంటారు. అట్లనే చేసినామా మనం?